చెప్పండమ్మా. ఎలా ఉన్నారు? మన ఈ వారం టెక్ న్యూస్ ఎపిసోడ్‌కి స్వాగతం మిత్రులారా. మనం ప్రతి వారం శనివారం సాయంత్రం 4 గంటలకి టెక్ న్యూస్ ఆ వారంలో జరిగిన ముఖ్యమైన అంశాలన్నీ మనం తీసుకొని వచ్చి మీ ముందైతే పెట్టడం జరుగుతుంది. చాలా మంచి మంచి కంటెంట్స్ అంటే మనకు ఉపయోగపడేలాగా, మన సేవింగ్స్‌ని పెంచేలాగా, మనకి ఒక ధైర్యాన్ని తీసుకొచ్చేలాగా ఈ ఎపిసోడ్స్ అన్నీ మేము రూపొందిస్తూ వస్తున్నాం మిత్రులారా. మీలో ఎవరైనా ఈ ఎపిసోడ్స్ మిస్ అవుతుంటే మనకి టెక్ న్యూస్ ప్లే లిస్ట్ ఉంది మిత్రులారా. అందులోకి వెళ్లి పాత ఎపిసోడ్స్ అన్నీ చూడండి. ప్రతి వారం ఏం జరుగుతున్నాయో మనం ఇవన్నీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఒకవేళ ఈ వీడియో స్లోగా ఉంది అనిపిస్తే ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకొని లాస్ట్ వరకు చూడండి మిత్రులారా. అండ్ మనకి టైమ్ లైన్‌లో మనకి కంటెంట్స్ అన్నీ పెడుతున్నాం. ఏ కంటెంట్ కావస్తే ఆ కంటెంట్‌కి డైరెక్ట్‌గా మీరు వెళ్లి చూడొచ్చు మిత్రులారా. సో, మనం ముందుగా ఈరోజు టెక్ న్యూస్ ఛానెల్‌లోకి మనం వెళ్దాం. మొదటిది మనకి ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లో మనకి బ్లాక్ ఫ్రైడే సేల్ అన్నది జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఈ సేల్ కూడా మంచి సేలే మిత్రులారా. మనకి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఒక 15-20% అయితే మనకి డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే మంచి మంచి కార్డ్ ఆఫర్స్ కూడా వస్తూ ఉంటాయి. మీరు అలాగే మనకిప్పుడు ఆఫ్‌లైన్‌లో విజయ్ సేల్స్ వాళ్ళు బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్స్ మీద భారీ డిస్కౌంట్‌లయితే ఇస్తున్నామని ప్రకటిస్తున్నారు. అంటే ఐఫోన్ 13 మీద ఆల్‌మోస్ట్ 39,40,000కి ఐఫోన్ 13 అలాగే ఐఫోన్ 15 52,53,000కి ఐఫోన్ 16 కూడా వాళ్ళు మంచి రేట్‌కి అంటే 60,000 ఆ రేంజ్‌లో పెడుతున్నాం అంటున్నారు. అంటే ఎందుకు ఆఫ్‌లైన్ అంటున్నానంటే ఆన్‌లైన్‌లో ఏమవుతుందంటే ఐఫోన్స్ మీద ఎస్పెషల్లీ తప్పు మోడల్స్ పంపించడం, లేకపోతే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ పంపించడం ఇవి ఎక్కువైపోయింది. అందుకని మీరెప్పుడైనా ఐఫోన్ కొందాం అనుకుంటే ఒకసారి ఆఫ్‌లైన్‌లో కూడా చూడండి. ఎస్పెషల్లీ ఇలాంటి సేల్స్‌లో మనకి మంచి డిస్కౌంట్‌కి వచ్చే అవకాశం కూడా మనకుంటుంది. మీరక్కడికి వెళ్లి బార్గెయిన్ కూడా చేయొచ్చు. ఇలా ఆన్‌లైన్‌లో రేట్ ఇది, ఆఫ్‌లైన్‌లో మీ దగ్గర ఈ రేటు ఏం చేయమంటారంటే వాళ్ళు కూడా మంచి మంచి డీల్స్ అయితే ఇవ్వడానికే చూస్తారు. సో, కాబట్టి ఈ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మొబైల్స్ అనే కాదు అన్ని ఎలక్ట్రానిక్స్, బట్టలు, షూస్ మనకి ఏవి కావస్తే అవి అన్నీ మనకి సేల్ అయితే ఉంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు రేపటి నుంచి ఈ సేల్‌నయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ మన నెక్స్ట్‌దేంటంటే మనకి జియో, ఎయిర్టెల్ వాళ్ళు ప్లాన్ ప్రైజెస్ పెంచడం మనం చూసాం. ఎలాగా వాళ్ళ 199 ఉంటే అది తీసేసి 299కి చేస్తూ ఉంటారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా ఇంకా తెలివిగా ప్లాన్ ప్రైస్ పెంచకుండా ప్లాన్ యొక్క వాలిడిటీని తగ్గించడం మొదలుపెట్టారు మిత్రులారా. దీని మీద సోషల్ మీడియాలో బిఎస్ఎన్ఎల్ ఎండీని చాలా ప్రశ్నిస్తున్నారు. మీరు తగ్గించమన్నారు, ఎందుకు తగ్గిస్తున్నారు అని. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మనం సమాధానం అయితే ఏం రాలేదు. బట్ మీరులో ఎవరైనా బిఎస్ఎన్ఎల్ రీచార్జ్ చేయిస్తుంటే ఇది చూసుకొని రీచార్జ్ చేయించుకోండి. చాలా ప్లాన్స్ యాన్యువల్ ప్లాన్స్ కూడా 365 డేస్ ఉండేవి కొన్ని 330 డేస్‌కి తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి లావా నుంచి ఒక మంచి మొబైల్ అయితే లాంచ్ అయింది మిత్రులారా. మిడ్ రేంజ్ మొబైల్ 24,000 ఈ అగ్ని 4 అనే మొబైల్ 24,000కి లాంచ్ చేశారు. విత్ బ్యాంక్ డిస్కౌంట్ ఇది 22,000కి అయితే మనకొస్తుంది. మంచి అల్యూమినియం ఫ్రేమ్‌తో అయితే మొబైల్‌ని తయారు చేయడం జరిగింది. అండ్ మనకి ప్రాసెసర్ బావుంది. డిస్‌ప్లే కూడా బావుంది. అలాగే మనకి మిగతా కాంపిటీటర్స్ ఏవైతే ఇస్తున్నారో వీళ్ళు కూడా అన్నీ ఇస్తున్నారు. ర్యామ్, రోమ్ కూడా వీళ్ళు హై క్లాస్ అంటే ఎల్‌పీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్ ఇస్తున్నారు. రోమ్ కూడా యూఎఫ్ఎస్ 4 ఇస్తున్నారు మిత్రులారా. చాలా స్పీడ్ ఉంటుంది. అండ్ బావుందని కూడా మనకి చాలామంది టెక్ వాళ్ళు వీడియోస్ చేయడం జరిగింది. కెమెరా కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. సర్వీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అన్నిట్లికన్నా హైలైట్ ఏంటంటే బ్లోట్‌వేర్ లేదు. ఒక్క ఎక్స్‌ట్రా యాప్ కూడా ఈ మొబైల్‌లో లేదు. దీనివల్ల మన డేటా కూడా వేరే కంట్రీస్‌కి వెళ్ళకుండా కాపాడుకోవచ్చు. సో, మీలో ఎవరైనా మొబైల్ కొందామని చూస్తుంటే ఈ మొబైల్ చూడండి. అలాగే ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ వన్‌ప్లస్ వాళ్ళు వన్‌ప్లస్ 15 లాంచ్ చేశారు. రియల్‌మీ వాళ్ళు రియల్‌మీ జీటీ 8 ప్రో సీరీస్ లాంచ్ చేశారు. అలాగే ఒప్పో ఫైండ్ ఎక్స్9 సీరీస్ లాంచ్ అయింది. ఇవన్నీ ఈ వీక్‌లో లాంచ్ అయిన మొబైల్స్. అవన్నీ 70,000 ప్లస్సే ఉన్నాయి మిత్రులారా. కాకపోతే కెమెరా చాలా బావుంది. నెక్స్ట్ వీక్ ఐక్యూ 15 కూడా లాంచ్ అవ్వబోతుంది. చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. బాగుంది చాలా కెమెరా అని. ఇలా ఎవరైనా మొబైల్స్ చూడాలనుకుంటే ఇవన్నిట్లి మీద లుక్ అయితే వేయండి. నెక్స్ట్ వాట్సాప్ నుంచి ఐఫోన్ యూజర్స్‌కి ఒక కొత్త ఫీచర్‌నయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే ఆండ్రాయిడ్‌లో ఇది ఆల్రెడీ ఉంది. ఐఫోన్ వాళ్ళకి ఇప్పుడే వీళ్ళు రిలీజ్ చేశారు. మీరు యాపిల్ స్టోర్‌కి వెళ్లి అప్డేట్ చేసుకోండి మిత్రులారా. ఏంటి అంటే మనం ఒకే యాప్‌లో 2 అకౌంట్స్ పెట్టుకునే ఫీచర్. ఆండ్రాయిడ్‌లో స్విచ్ అకౌంట్ అని ఉంటుంది. అంటే మనకి ప్రైమరీ మొబైల్ నుంచి ఏ బిజినెస్ అకౌంట్‌కో వెళ్ళాలనుకున్నాం. ఇంకో యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సొచ్చేది డ్యూయల్ యాప్స్‌లో. ఇప్పుడు ఒకటే యాప్‌లో మనకి 2 యాప్స్ ఉంటాయి. అదే 2 అకౌంట్స్ ఉంటాయి. అలాగే ఇదే ఫీచర్‌ని వీళ్ళు యాపిల్‌కి తీసుకురావడం జరిగింది. మీలో ఎవరన్నా ఇంకా చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి గూగుల్ ప్లే స్టోర్. ఎవ్రీ ఇయర్ గూగుల్ ప్లే వాళ్ళు టాప్ యాప్స్‌ని వీళ్ళైతే పబ్లిష్ చేయడం జరుగుతుంది. అంటే బెస్ట్ యాప్స్ అంటే గేమింగ్ యాప్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రొడక్టివిటీ యాప్స్ అవ్వచ్చు. ఇలా మనకి బెస్ట్ నోట్ యాప్స్ అంటే నోట్ రాసుకుంటాం కదా! ఆ యాప్స్. తర్వాత బెస్ట్ వీడియో యాప్స్, వీడియో ఎడిటింగ్ యాప్స్ ఇవన్నీ కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్‌లో మనకి డిస్ట్రిక్ట్ జొమాటో నుంచి వచ్చిన ఒక యాప్ టాప్ చేసింది మిత్రులారా. అంటే ఎక్కువ డౌన్‌లోడ్స్, ఎక్కువ యూసేజ్ జరిగింది. ఇదేంటంటే ఈ డిస్ట్రిక్ట్ యాప్‌లో మనం మూవీ టికెట్ బుకింగ్స్ ఏమైనా షోస్ ఉంటే ఆ టికెట్ బుకింగ్ ఇవన్నీ మనం చేసుకోవచ్చు. అలాగే మీకు స్క్రీన్ మీద పెట్టాను. మిగతా యాప్స్ అన్నీ కామిక్ యాప్స్ ఉన్నాయి. తర్వాత వీడియో ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి. ఏఐ రిలేటెడ్ యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు మీకు చెప్పడం జరుగుతుందంటే, మీరేదైనా ఒక యాప్ వాడుతున్నారనుకోండి.
దాని సేమ్ వీడియో ఎడిటింగ్ యాప్ ఒక యాప్ వాడుతున్నాం. గానీ ఇక్కడ వేరే యాప్ టాప్‌లో ఉంది. ఎందుకు అని ఇది కూడా ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. ఇంకా దీనికన్నా మంచి ఫీచర్స్ ఉన్నాయేమో. సో, ఇది కూడా మనకి మన ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే నథింగ్ మొబైల్ వాడే వాళ్ళకి నథింగ్ ఓఎస్ 4 స్టేబుల్ అప్‌డేట్ అవ్వబోతుంది మిత్రులారా. ఆండ్రాయిడ్ 16 బేస్డ్‌గా. దీని యొక్క ఇంకా ఎలిజిబుల్ డివైసెస్ అయితే నథింగ్ 3, 3ఏ సీరీస్ ఇవన్నీ ఎలిజిబుల్. నథింగ్ 2 కూడా ఎలిజిబుల్ అనే వీళ్ళు చెప్తున్నారు. 2ఏ ప్రో ఇవన్నీ మొబైల్స్. ఇందులో కూడా ఆండ్రాయిడ్ 16 బేస్డ్‌గా కొత్త ఎక్కువ మెజారిటీగా ఏఐ రిలేటెడ్ ఫీచర్స్ అన్నీ వీళ్ళు ఈ రిలీజ్‌లో ఇవ్వడానికైతే చాలా ట్రై చేస్తున్నారు అని మనకైతే తెలుస్తుంది. సో, మీలో ఎవరైనా నథింగ్ మొబైల్ వాడుతుంటే ఈ యొక్క అప్‌డేట్ కూడా మీరు చూసుకుంటూ ఉండండి. అలాగే నెక్స్ట్ మనకి జెప్టో క్విక్ కామర్స్ వాళ్ళు సూపర్ మాల్ అని ఒక కొత్త ఫీచర్‌నైతే యాప్‌లోనే వీళ్ళు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి ఫార్మసీ అండ్ డయాగ్నోస్టిక్స్ కూడా వీళ్ళు యాడ్ చేశారు మిత్రులారా. ఇప్పుడు ప్రతి క్విక్ కామర్స్ వాళ్ళు కూడా ఈ ఫార్మసీ, డయాగ్నోస్టిక్స్ కూడా పెడుతూ ఉన్నారు. దాంతో వీళ్ళు కూడా అదే బాటలో ప్రయాణిద్దాం అండ్ వీళ్ళ యొక్క రెవెన్యూ కూడా పెంచుకోవడానికి ఈ డయాగ్నోస్టిక్స్ అండ్ ఫార్మసీ కూడా యాడ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇదైతే ట్రయల్ రన్స్ అయితే పూర్తయ్యాయి. నెమ్మదిగా ఒక్కొక్క సిటీకి ఈ యొక్క అప్డేట్ అయితే మనకొస్తూ ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే మనం క్విక్‌గా డయాగ్నోస్టిక్స్ సెంటర్‌కి వెళ్ళకుండానే వాళ్ళు ఇంటికొచ్చి మన యొక్క టెస్ట్‌లన్నీ చేసేలాగా వీళ్ళైతే రూపొందిస్తున్నారు. ఈ సూపర్ మాల్ అంటే అన్నీ ఇందులోనే ఉంటాయి. ఫార్మసీ మీరు క్విక్‌గా ఏదన్నా టాబ్లెట్స్ కావాలి, హెల్త్ బాలేదు, బయటకి వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు మీరిక్కడ మనం ఆర్డర్ పెట్టుకుంటే వెంటనే మనకి తీసుకొస్తారు ప్రిస్క్రిప్షన్ ఉంటే. సో, ఇవి మిత్రులారా ఈ వారంలో ఉన్న మంచి అప్డేట్స్. మీలో ఇంకా ఎవరైనా చాట్‌జీపీటీ గాని, ఇవి గాని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో మీకు తెలియకపోతే మనం వీడియోస్ కూడా చేసాం మిత్రులారా. అలాగే వన్ ప్లస్ 15 ఈ కొత్త మొబైల్ యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్ కూడా మన వీడియో అయితే చేయడం జరిగింది. మన ఛానెల్‌లో ప్రతి వీడియోని చూడండి. ఏది మనకి ఫేక్ అన్నది కాకుండా అథెంటిక్ ఇన్ఫర్మేషన్‌తో ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ మిత్రులకి, కుటుంబ సభ్యులకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా మీ ద్వారా ఎంతో కొంత సహాయం వాళ్ళకి వెళ్తుంది. జై హింద్.